నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. వాయుగుండంగా మారడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను మత్స్యకారులను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక ప్రాంతాల్లో వాగులకు, చెరువులకు గండ్లు పడ్డాయి. జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఒంగోలు నుంచి అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో అయితే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అయితే అల్పపీడనం వాయుగుండంగా మరి 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇటు జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఏదైతే వాయుగుండ ప్రభావంతో తీర ప్రాంత మండలాలైన కొత్తపట్నం మండలం, చీరాల, కందుకూరుతో పాటు ఏదైతే వేటపాలెం, చిన్నగంజాం మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేశారు. మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. మరోవైపు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మాత్రం పూర్తిగా లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయ్యాయి. ప్రస్తుతం ఉదయం అయితే ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు వారం రోజుల నుంచి ఓ మోస్తారు కురుస్తున్నప్పటికీ ఏదైతే అల్పపీడన వాయుగుండంగా మారుతుంటే ఉదయం నుంచి అయితే ఒంగోలులో పూర్తిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరడంతో ఇటు వాహనదారులు అయితే పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరుతో పాటు అద్దంకి, చీరాల, ఒంగోలులో పూర్తిగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వాయుగుండం ప్రభావంతో తీవ్రంగా వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అధికారులు మాత్రం పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. మరోవైపు మత్స్యకార గ్రామాల ప్రజలను మాత్రం పూర్తిగా అప్రమత్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో అయితే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ఇటు విద్యుత్ శాఖతో పాటు రోడ్డు రవాణా శాఖ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎక్కడ రోడ్లకి గంటలు పడకుండా, మరోవైపు ఇటు పల్లెల నుంచి పట్టణాల వరకు విద్యుత్కి అంతరాయం లేకుండా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వర్షం ప్రభావానికి వాగులు, వంకర్లు పలుపడుతుండటంతో పలు గ్రామాల ప్రజలకైతే వాహనాల రాకపోకలకైతే పూర్తిగా అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోని వాగులు, వంకలు పొంగే ప్రాంతాల్లో ఇటు రెవెన్యూ అధికారులతో పాటు స్థానిక అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎక్కడ వాగులకు గండ్లు పడిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం చేసే విధంగా చర్యలు అయితే చేపట్టారు. అయితే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగాన్ని మాత్రం పూర్తిగా అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఏదైతే విద్యుత్ శాఖ అధికారులతో పాటు రవాణా శాఖ, మున్సిపల్ అధికారులను కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు రవాణా ఏదైతే 2 రోజుల్లో వాయుగుండం ప్రభావం కారణంగా 2 రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైంది. కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు అయితే వాయుగుండం కారణంగా ఏర్పడే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు మాత్రం అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. అయితే రబీ కాలంలో జిల్లాలో వర్షాలు కురవనప్పటికీ మాత్రం ఖరీఫ్ సీజన్ లో వర్షాలు కురుస్తుండటంతో ఇటు రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.